ఏపీలో ఇవాళ వర్షం కుమ్మేనుంది. అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కుమ్మేనున్నాయి. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం కూడా ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వర్షం దంచి కొట్టనుందని వాతావరణ శాఖ తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు సముద్రంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలో వర్ష ప్రభావానికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయితే ప్రస్తుతానికి రాగల 12 గంటల్లో ఈ తీవ్ర అల్పపీడనం ఏదైతే ఉందో అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అయితే బలహీన పడినప్పటికీ కూడా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ముఖ్యంగా నెల్లూరు, పొట్టి శ్రీరాములు జిల్లా, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అలాగే తీరం వెంబడి కూడా గాలుల వేగం దాదాపుగా 35 నుంచి 55 కిలోమీటర్లతో గరిష్టంగా వీచే అవకాశం ఉంది. సముద్రం కూడా రఫ్ గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ గాలుల వేగ ప్రభావంతో ఇటు హోర్డింగ్స్ వద్ద గానీ, శిథిలావస్థ భవనాల వద్ద గానీ చెట్ల కింద కూడా ఉండొద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన జల్లులు కూడా కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆ చెట్ల కింద ఉండడం కానీ, హోర్డింగ్స్ కింద ఉండడం కానీ చేయొద్దని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఇప్పటికే కురిసిన వర్షాల కారణంగా చూస్తున్నట్లయితే కనుక చాలా చోట్ల రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే దక్షిణ కోస్తాంధ్రలో దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ప్రస్తుతం ఇది బలహీన పడుతుంది కాబట్టి కాస్త ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇది వాయుగుండంగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసినప్పటికీ కూడా ఇది తన వేగాన్ని తగ్గించుకుని ఒక్కసారిగా అది బలహీన పడడానికి అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అయితే ఇది వాయుగుండంగా బలపడుతుందన్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం సైతం కూడా అప్రమత్తమైంది. విపత్తుల నిర్వహణకు సంబంధించి కూడా టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సైతం కూడా సిద్ధం చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఎటువంటి విపత్కర పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సైతం కూడా అధికార యంత్రాంగం సంసిద్ధమైంది. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక భారీ వర్షాలు అనేవి కేవలం ఇటు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల మాత్రం వరకే నమోదయ్యాయి. కొన్ని చోట్ల కూడా చెదురుమదురుగా వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి. అయితే ఈ నెల 24వ తేదీన మరొక అల్పపీడనం అనేది ఏర్పడడానికి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే ప్రస్తుతానికి అంచనా వేస్తూ ఉంది. ఆ అల్పపీడనం సైతం కూడా బలపడడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ రాగల 5 రోజుల పాటు వరకు కూడా ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. రైట్ జార్జ్.